లేదా భూస్థాపన ఎంతకైనా అడుగుతాం కదా. గ్రీకు భాషలో యేసురాజాకి బాప్టిజం అయిపోయిందా అంటారు. భూస్థాపన అన్న బాప్తిజం అన్న రెండు ఒకటే. అయితే బాప్తిజం అంటే ఏంటంటే మట్టిలో పాతి పెట్టడం కాకుండా నీళ్ళలో ముంచడం, దీన్ని బాప్తిజం అంటారు. ఎందుకంటే ఇప్పుడు మేము మట్టితో కప్పెట్టేసాను అనుకో, ఇక మీరు బయటికి రారు, రెండో అవకాశం లేదు, ఇక మీరు పూర్తిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయినట్టు. కాకపోతే ఇప్పుడు మీరు మీ మారు మనసును బట్టి నీళ్ళలో పాతి పెట్టడం జరుగుతుంది, మీరు మరలా తిరిగి లేపబడతారు. బాప్తిజం అంటే పాతి పెట్టబడడం లేకపోతే ముంచబడడం అని అర్థాలు వస్తాయి. ఈ బాప్తిజం అనేది ఏంటంటే మనం పెట్టుకున్న పద్ధతి కాదు ఇది. యేసు ప్రభు శిష్యులతో ఏమన్నాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సువార్తను నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని యేసు ప్రభు చెప్పడం జరిగింది. బాప్తిజం అన్నది యేసు ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, యేసు ప్రభు చెప్పినటువంటి పద్ధతి ఇది. బాప్తిజం తీసుకుంటున్నా అంటే అర్థం ఏంటి అంటే, నేను యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని అర్థం. ఎలా? బహిరంగంగా అంగీకరించడం. యేసు ప్రభుని ఎప్పుడు కూడా రహస్యంగా అంగీకరించడం కాదు, బహిరంగంగా అంగీకరించాలి. మనం పాపాలు చేసినప్పుడు రహస్యంగా పాపాలు చేస్తుంటాం, ఎవరు తెలియకుండా పాపాలు చేస్తుంటాం. అయితే యేసు ప్రభుని ఎలా అంగీకరించాలి అంటే బహిరంగంగా అంగీకరించాలి. చాలామంది ఏంటంటే యేసు ప్రభుని మేము మనసులో పెట్టుకున్నాం, మేము రహస్యంగా నమ్ముకున్నాం అని అంటూ ఉంటారు. ఆయన సిగ్గుపడేటువంటి వ్యక్తి కాదు, గర్వంగా అందరికి చెప్పుకునేటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు. యేసు ప్రభుని అంగీకరించడం అంటే ఏంటి అంటే, నేను పాపిని, యేసు ప్రభు నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయన రక్తంలో కడగబడితే నేను ఉచితంగా నీతిమంతుడిగా పరిశుద్ధిగా మార్చబడతాను, యేసు ప్రభు రక్తంలో కడగబడకపోతే నేను శిక్ష విధించబడుతుంది, నేను శిక్షకు పాత్రుని అని నమ్మడం యేసు ప్రభుని అంగీకరించడానికి మొట్టమొదటి మెట్టు. అయితే యేసు ప్రభు అన్నాడు అంటే, నన్ను మీరు నమ్ముకోండి, మీ మనసులో పెట్టుకోండి అని చెప్పలే ఆయన. నన్ను మీరు అంగీకరించినప్పుడు, నన్ను మీరు నమ్మినప్పుడు బాప్తిసం రూపంలో సాక్ష్యం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? బాప్తిసం రూపంలో సాక్ష్యం ఇచ్చినప్పుడే యేసు ప్రభుని నమ్మినట్టు. ఇది మొట్టమొదటి మెట్టు, మొట్టమొదటి రోజు ఇది మీకు. అంటే ఇప్పుడు మీరు బాప్తిసం ఇస్తాను, మీరు కొత్తగా పుట్టినటువంటి పిల్లల్లాగా ఈ రోజు నుంచి. చిన్నపిల్లాడు ఏంటి, పుట్టినప్పుడు నడుస్తాడా? నడవడు. పుట్టినప్పుడు వాడు అటు ఇటు దొరలడం పెద్ద విశేషం అనమాట. తర్వాత బోర్లు తిరుక్కోవడం ఇంకో పెద్ద విశేషం. ఆ తర్వాత మోకాళ్ళ మీద రావడం ఇంకో పెద్ద విశేషం. ఆ తర్వాత తప్పటి అడుగులు వేయడం, ఆ తర్వాత నడవడం, ఆ తర్వాత వాడు పరిగెత్తడం. ఇలా ఏంటంటే పరిపూర్ణుడు కావాలన్నమాట. ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకున్న వెంటనే మీరు పసిపిల్లలు, క్రీస్తులో పసిపిల్లలు. ఈ రోజు నుంచి మీరు సంఘములో, వాక్యములో, సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరచడంలో ఎదుగుతూ వస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే, మేము అన్ని తెలుసుకున్న తర్వాత బాప్తిసం తీసుకుంటాం. పిల్లాడికి చదువంతా వచ్చిన తర్వాత స్కూల్లో చేర్పిస్తామా, లేకపోతే చదువు రాకముందు స్కూల్లో చేర్పిస్తామా? ఎందుకు చేర్పిస్తాము? వాళ్ళని చెప్పే చదువు. ఇప్పుడు చదువంతా వచ్చిన తర్వాత వాడు స్కూల్కి వెళ్ళి ఏం చేయాలి? కాబట్టి ఏంటంటే బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలంటే, యేసు ప్రభు నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, నేను పాపిని అని అర్థం అవ్వడమే బాప్తిసానికి అర్హత. చాలామంది ఏమంటారంటే, కాదు నేను చాలా విషయాలు మార్చుకోవాలి, నేను చాలా విషయాలు తెలుసుకోవాలి అని అంటే, చాలా విషయాలు నీకై నువ్వు మార్చుకోలేవు. ఒకవేళ మనకై మనం మార్చుకోగలిగితే యేసు ప్రభు మనకి అనవసరం. మనం యేసు ప్రభు గురించి చాలా విషయాలు తెలుసుకుని బాప్తిసం అంటే ఏం తెలుసుకుంటావు? దేవుడు మనకు బయలుపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇక మీదటి నుంచి. ఇంతవరకు మీరు యేసు ప్రభు గురించి తెలుసుకున్నది ఒకటైతే, బాప్తిసం తర్వాత దేవుడు మీతో మాట్లాడేది, దేవుడు మీకు బయలుపరిచి, అంటే లేఖనాల్లో ఉన్న విషయం అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఇప్పుడు మీరు వింటూ ఉంటారు దేవుడి గురించి, అంతేగాని అర్థం కాదు అది. బాప్తిసం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాటిని వివరిస్తాడు మీకు. చాలామంది ఏమంటారు అంటే, మేము ఇంకా చాలా మట్టుకు సరి చేసుకోవాలంటారు. ఎప్పటికి సరిగావు. ఒకటి సరి చేయబడే లోపు ఇంక 10 దానికి తోడవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం పాపులమే, బలహీనులమే. మనకై మనం బాగు చేసుకునేటువంటి స్థితి మనకుంటే ఇక దేవుడు ఎందుకు? ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అర్హత ఏంటి? బాగలేనప్పుడే హాస్పిటల్ వెళ్తాం. అలా కాకుండా, కాదు డాక్టర్ గారు ఇంకా నాకు కొన్ని అనారోగ్యాలు అంటే వాటన్నిటిని మానుపుకున్న తర్వాత హాస్పిటల్కి వస్తాను అన్నాం అనుకో, అది మంచి మాట కాదు. బాగలేనప్పుడే హాస్పిటల్ వెళ్ళాలి. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధుడిగా చెయ్యి
అని ఈ బాప్తిసం తోటలోకి మీరు వచ్చారు. అంతేనా? నాకు నేను మార్చుకోలేను, నేను పాపిని, నేను చేసిన పాపాలు క్షమించు, ఇక మీదట నేను పరిశుద్ధుడిగా కొనసాగడానికి నాకు సహాయం చేయి అని వేడుకుంటూ ఈ బాప్తిసం తోటలో మీరు దిగారు. ఈ బాప్తిసం అనేది మీరు బలవంతంగా ఏమైనా వచ్చారా, లేకపోతే స్వచ్ఛందంగా మీకై మీరు యేసుప్రభువుని అంగీకరించాలని వచ్చారా? స్వచ్ఛందంగానే మీకు మీరుగా వచ్చారు, అంతేగాని ఎవరు ప్రలోభ పెట్టలే, ఎవరు బాప్తిజం తీసుకోమని డబ్బులు ఇవ్వడం కానీ ఏం జరగలే, మీకై మీరు వచ్చారు. ఓకే, బాప్తిజం అన్నది యేసు ప్రభుని బహిరంగంగా అంగీకరించడం. ఇలా అంగీకరిస్తేనే దాన్ని బాప్తిజం అంటారు. అంతేగాని నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నా మనసులో ఉన్నాడు, ఆయన అంటే నాకు ఇష్టం అంటే కుదరదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు మీకు నేను బాప్తిజం ఇస్తాను. బాప్తిజం అంటే ఏంటంటే మిమ్మల్ని నీళ్ళలో ఇలా ముంచి మరలా తిరిగి లేపుతాను. ఇలా ముంచాను అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఎలాగైతే చనిపోయి సమాధిలోకి వెళ్ళిపోయాడు 3 రోజులు, అలా మీరు ఈ సమాధిలోకి వెళ్ళిపోయినట్టు, ఈ యేసురాజు అయినటువంటి మీరు సమాధిలోకి వెళ్ళిపోయారు. అయితే మిమ్మల్ని ఇలా తిరిగి లేపుతాను కదా, దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు 3వ దినాన్న పునరుద్ధారణే బయటకు వచ్చాడు కదా, అలా మీరు బయటకు వస్తారు. బాప్తిసం అన్నది యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానానికి పోలిక. యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానానికి పోలిక. ఇలా ముంచినప్పుడు మీరు చనిపోయారు, పాతి పెట్టేశారు నీళ్ళలో, అదే కదా బాప్టిజం అంటే. ఇలా లేపినప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడు ఎలాగైతే లేచాడో అలా మీరు తిరిగి లేచారు. ఇలా మీరు తిరిగి లేచిన తర్వాత ఈ లోక సంబంధులు కాదు, మీరు పరలోక సంబంధులు. మీరు పైనుండి పుట్టిన వారైతే మీరు పైనుండి వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా యేసు ప్రభు చెప్పాడు కదా, పౌలు చెప్పాడు కదా. అలా ఏంటంటే ఇక మీదట పైనున్న వాటి కోసం మీరు ప్రాకులాడతారు, పైనున్న వాటి కోసం వెదుగుతారు. ఎందుకని? మీరు పైనుండి పుట్టారు కాబట్టి. బాప్తిసం అంటే పైనుండి పుట్టడము. ఇది 2వ జన్మ, నూతన జన్మ, నూతన సృష్టిగా చేయబడుతున్నారు. బాప్తిసం తర్వాత మీకు ఏమవుతుందంటే మీ పాపాలు క్షమించబడతాయి, వెంటనే మీకు పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వరంగా అనుగ్రహించబడతాడు, మీరు అనుభవిస్తారు. ప్రతి సందర్భంలో నేను దేవుని బిడ్డని అనేటువంటి మనస్సాక్షి మీకు అర్థమవుతుంది. అది బాప్తిసం తర్వాత మీరు ఏం చేయాలంటే క్రమం తప్పకుండా మందిరానికి రావాలి. మందిరం అంటే ఇదనే కదా నేను మాట్లాడుతున్నది. ఎక్కడైతే వాక్యం ప్రకటించబడుతుందో, వాక్యానుసారంగా ప్రకటించబడుతుందో అక్కడ మీరు వెళ్ళాలి. ప్రతి ఆదివారం వెళ్ళాలి, సహవాసంలో ఉండాలి. ఎవరైతే దేవుని పిల్లలుగా ఉండి మేము దేవుడి కోసం బ్రతకాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళతో సహవాసంలో ఉండాలి. ప్రతినిత్యం వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉండాలి. మీరు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం అనిపించిన, వ్యాధి బాధ, ప్రతి సందర్భంలో దేవుడికి ప్రార్థన చేసేటువంటి స్థితిలో ఉండాలి. మీరు ఇక మీదట అమ్మ నాన్నతో చెప్పడం కాదు, లేకపోతే బంధువులతో చెప్పడం కాదు, ప్రతిదీ దేవునితో చెప్పుకోవడం. వాళ్ళతో చెప్పొద్దని నేను చెప్పట్లే, ముందు దేవుడు, ప్రతిదానికి దేవుడు. అది మంచైనా చెడైనా దేవుడు ప్రార్థనలో మీరు ఉండాలి. రొట్టె విరుచడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్ష పాలు పంపులు పొందాలి. అపోస్తుల బోధ, ఏ బోధలో ఉండాలి మనం? ఆయన పెద్ద పాస్టర్, అది పెద్ద చర్చి కాదు. అపోస్తులు ఏం బోధించారో ఆ బోధను వింటూ మనం విశ్వాసంలో ఎదగాలి. ప్రస్తుతానికి ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతారు. మీరు ఇప్పుడు రక్షణ పొందుకోబోతున్నారు. దీని తర్వాత మీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. క్రమం తప్పకుండా వాక్యం, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరచడం, ప్రార్థన చేయడం, వీటిలో మీరు ఎడతెగకుండా ఉండాలి. ఇక ఒక్కో విషయం ఈ రోజు నుంచి మీరు తెలుసుకుంటారు. ప్రస్తుతానికైతే ఇది చాలు. అయితే ఇప్పుడు మీకు నేను బాప్తిసం ఇస్తూ ఉన్నది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నా. మన దేవుడు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా ఉన్న ఏకదేవుడు, 3 వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు. మీకు బాప్తిసం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరు కళ్ళు మూసుకొని, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా బాప్తిసాన్ని అంగీకరించని మీరు ఏం ప్రార్థన చేస్తారో ప్రార్థన చేయండి. తర్వాత నేను ప్రార్థన చేసి మీకు బాప్తిసం ఇస్తాను. మీరు కూడా అంతేనా తిరుమల? గట్టిగా ప్రార్థన చేయండి. ఆమేన్. సరేనా? ఇలా రండి, ఇలా ముందుకు రండి. ఈ చెయ్యి నాకు ఇలా ఇవ్వండి, ఈ చెయ్యి ఇలా నాకు ఇస్తే ఆ చేతితో ఇలా ముక్కు మూసుకోండి. నేను చెప్పినప్పుడు మీరు మోకాల మీద వంగితే ఇలా ముంచి లేవనెత్తాను. ఇలా 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 తిరగండి. ఓకే. ఈ బాప్తిసం అన్నది మీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇస్తున్నాను.
ఈ బాప్తిసాన్ని సంఘమంతా చూస్తుంది, పంచభూతాలు చూస్తున్నాయి, ఇప్పుడు పరలోకం నుంచి దేవుడు దేవదూతలు చూస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి సాక్ష్యం, నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, ఇక మీదట యేసు ప్రభు కోసమే బ్రతుకుతానటువంటి ఈ సాక్ష్యం అన్నది దేవుడు విన్నాడు, దేవదూతలు విన్నారు, పంచభూతాలు విన్నాయి, సంఘం ఉంది. కాబట్టి ఇక మీదట మీరు ఇచ్చినటువంటి సాక్ష్యానికి మీరు కట్టుబడి ఉండాలి. ఈ సాక్ష్యానికి అవిధేయులు కాకుండా బ్రతకాలి. ఏ పరిస్థితి వచ్చినా దేవుడే మీకు అన్ని విషయాల్లో తోడై ఉంటాడు. అర్థమైందా? సరే, మోకరించి ఒక్క నిమిషం మోకాల మీదకి రండి. ప్రేమలిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నాయన, సహోదరుడికి మీరు ఇచ్చినటువంటి బాప్తిసాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ బాప్తిసాన్ని అంగీకరించండి నా తండ్రి. తాను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కట్టుబడడానికి, ప్రభువైన యేసుక్రీస్తు అని అన్ని సందర్భాలు గౌరవించడానికి నా తండ్రి, తన పాపాలన్నీ మీరు క్షమించినందుకే మీకు కృతజ్ఞతలు, తనని మీ బిడ్డగా చేసుకున్నదే మీకు కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మ దేవుని మీరు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఇక మీదట జీవన ప్రయాణం అంతట్లోనూ మీ మహిమకై బిడ్డను వాడుకోమని విజ్ఞాపన చేస్తాం. మీ కృపాసలు అప్పగించుకుంటూ మరణ పర్యంతం అన్ని పరిస్థితుల్లో మీరే తోడైన నడిపించమని, దుష్టుని శోధన నుంచి, కుయుక్తుల నుంచి విడిపించమని విజ్ఞాపన చేస్తాం. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనుగ్రహించమని, సంఘానికి కట్టుబడి ఉన్నట్టుగా సహాయించండి నాయన. అపోస్తుల బోధన అనుగ్రహించండి. మీ కృపాసలకి బిడ్డను అప్పగించుకుంటూ మీ బిడ్డగా చేసుకున్నందుకు కృతజ్ఞత తెలుసు. ఈ బాప్తిసాన్ని అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పైకి వెళ్ళండి. ఈ బాప్తిసాన్ని నీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇస్తున్నాను. ఇక మీదట నువ్వు ఒప్పుకున్నటువంటి, నువ్వు తీసుకున్నటువంటి తీర్మానానికి కట్టుబడి ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మరల లోకం వైపు తిరగకూడదు. ప్రతి సందర్భంలో నీ సమస్యని, నీ బాధని, నీ ఏదైనా సరే దేవుడికి మాత్రమే చెప్పుకో. దేవుడే నీకు అన్ని విషయాల్లో సాయం చేస్తాడు, నడిపిస్తాడు. ఇప్పుడు నువ్వు చిన్న బిడ్డలాగా పుడుతున్నావు. ఈ విశ్వాస యాత్రలో ఇలా ముందు కొనసాగుతూ వెళ్ళాలి తప్ప వెనకడుగు మాత్రం వేయొద్దు. ఈ బాప్తిసాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు ఇస్తున్నాం. ఓకేనా? ఈ చేత్తు ముక్కు మూసుకో. ఈ చేయి నాకు ఇవ్వు, తర్వాత చేస్తాను. మోకాల మీద కూర్చో. మా పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మీరు ఇచ్చినటువంటి బాప్తిసాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, సహోదరుడిని నాయన లోకం నుంచి మీరు మీ వైపు తిప్పుకున్నందుకే మీకు కృతజ్ఞతలు. అపవాది అధికారంలో నుంచి మీ రాజ్యంలోనికి మీరు చేర్చుకున్నందుకే మీకు కృతజ్ఞతలు. తన పాపాలని, దోషాలను, అతిక్రమాలు తీసివేసినందుకే మీకు కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మదేవుని అనుగ్రహించండి. ఇక మీదట ఆత్మీయ ప్రయాణం అంతట్లోనూ మీకు భయంకరంగా బ్రతికినట్లుగాను, మీకు సాక్షిగా ఉన్నట్లుగాను సహాయించండి. మీ బిడ్డగా మీరు దీవించమని విజ్ఞాపన చేస్తూ, ఈ బిడ్డ పట్ల మీ ప్రణాళికను స్థిరపరచమని విజ్ఞాపన చేస్తూ, ప్రతి పరిస్థితుల్లో తోడైన యవన ప్రాయంలో అన్ని పరిస్థితుల్లో తోడైన విజ్ఞాపన చేస్తూ మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ నాయన ఈ బాప్తిసాన్ని అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.